కృష్ణా జిల్లా గోవునిపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడని నేతలు కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలతో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకోవడం అదృష్టంగా భావించారు. మరి అంచెలంచెలుగా ఆయన చేసినటువంటి కృషి, అటు సినిమా రంగంలో ఒక మగుడు అనేది మహారాజు లాగా మరి వెలుగొంది. విభిన్న పాత్రలు, అన్ని రకాలైన పాత్రలు, ఈ పాత్ర ఆ పాత్ర లేదు. అటు హీరోగా అలాగే విలన్ గా ఏ పాత్రైనా, పౌరాణికం ఎలాంటి పాత్రైనా పోషించి మెప్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే ఈ తెలుగు ప్రజలకి అండగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం ఈ ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా 9 నెలల్లో పార్టీని పెట్టి అధికారంలో తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రకంగా అధికారంలోకి వస్తే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో చేసినటువంటి, ఈ దేశానికి ఆదర్శంగా నిలబడినాయి. ఇవాళ బియ్యం ఏదైతే మనం తీసుకున్నామో ఆనాడు 2 రూపాయలతో కిలో బియ్యం పథకం కానీ, జనతా వస్త్రాలు కానీ, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం